హాయ్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో నైట్ అయితే మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసినాము. సో వచ్చిన తర్వాత ఇంట్లో నా వర్క్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నా. సో గిన్నెలు అన్నీ కడిగేసుకున్న తర్వాత ఈరోజు అయితే లంచ్లోకి పప్పుచారు చేసిన. సో పప్పుచారు అయితే చేసేసిన. ఇంకా అట్లనే పొద్దున్నేనైతే దీపం కూడా పెట్టేసిన. ఆల్రెడీ మనకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇప్పుడు 12:30కి అయితే స్కూల్ అయిపోతుంది. సో ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పని ఇంకా చాలా పెండింగ్ ఉంది. బట్టలు మడత పెట్టాలి, కొంచెం బెడ్ కూడా అంతా క్లీన్ చేయాలి. సో ఫస్ట్ నా పని ఏదైతే ఉంటుందో అది మాత్రమే క్లీన్ చేసుకున్నా. అట్లే చూడండి ఇది ఎన్ని బట్టలు వెండినో, చాలా బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం అయితే వెండేసినాయి. ఇంకా తట్టులు కూడా ఇంకా ఆరేయాలి. సో మొత్తం పూజ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నా తొందరగా పని ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకోవాలనుకున్నా. ఇంకా ఫైనల్గా ఇట్లా రెడీ అయిపోయినా. ఇక స్కూల్కి అయితే బయలుదేరాలి, ఎందుకంటే నాకు వెళ్ళడానికి టైం పడుతుంది కదా. ఎండ అతి భయంకరంగా ఉంది. స్కార్ఫ్ వేసుకొని అయితే నడుస్తూ ఉన్నా. స్కూల్ ఇంకా 10 minutes ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినా. ఇంకా మళ్ళీ ఎండలో నడవాలి కదా అని. ఎండనైతే మామూలుగా ఈ పచ్చం ఉంది కదా. ఏమన్నది టీచరా? ఏమనలే. స్కూల్ నుంచి రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం. స్టిక్కర్ క్యాప్స్ తేవడం మర్చిపోయినా, అందుకే మీకు చున్నీ కప్పి ఎక్కడన్నా ఒకనే విని మామూలుగా నడిపిస్తున్నా. స్కూల్ నుంచి అయితే వచ్చేసినాము కదా. ఇక లంచ్ అయితే చేసేస్తున్నాం ఇంకా. సో లంచ్ చేసి కొద్దిసేపు పడుకుంటే ఫుల్ రిలీఫ్ అవుతాం. ఇక మా రాక్షస్ అయితే బిస్కెట్ తింటుంది.